ఎంతో టేస్టీగా కరకరలాడే చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg చికెన్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం మీరు రుచికి సరిపడా ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి. మీరు స్పైస్ ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువగా, లేదనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నిమ్మ చెక్క వేసుకొని అరబద్ద నిమ్మ చెక్క వేసుకొని బాగా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది చికెన్కి ఎంత బాగా పడితే చికెన్ అంత టేస్టీగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ అండ్ జీరా కొంచెం వేసుకొని కచ్చా పచ్చగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో దంచుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వీటిలోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఈ మిక్స్ అంతా బాగా ముక్కలు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్స్ అంతా అయిపోయిన తర్వాత 2 చిల్లీ చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఇంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1 గంట పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి వేడైన తర్వాత చికెన్ పీసెస్ ఒక్కొక్క పీసు ఒక్కొక్కసారి వేసుకోవాలి. ఒక పీస్కి అతుక్కోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కో పీసు ఇలా వేసుకోవాలి. ఇది అంతా ప్రాసెస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. అప్పుడే చికెన్ మనకు క్రిస్పీగా బాగా వస్తుంది. చికెన్ని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైకి క్రిస్పీగా కనిపించే వేడి చికెన్ పకోడా రెడీ. ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు, కరివేపాకు వేయించుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి.